ఎల్ఐసి వారి నివేశ్ ప్లస్ ప్లాన్ నెంబర్ వచ్చేసి 749. ఇది ఒక షేర్ మార్కెట్ లింక్డ్ ప్లాన్. అంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాన్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కోటీశ్వర్లు కావచ్చు. అలాగే ఈ ప్లాన్ వచ్చేసి బీమా కవరేజ్ని కూడా అందిస్తుంది. అలాగే పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. అద్భుతమైన ప్లాన్ ఇది. ఎల్ఐసిస్ నివేశ్ ప్లస్ ప్లాన్ ఈజ్ ఏ యూనిట్ లింక్డ్ ప్లాన్. ఎల్ఐసి వారి నివేశ్ ప్లస్ ప్లాన్ అనేది మార్కెట్ లింక్డ్ ప్లాన్. అంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నివేశ్ ప్లస్ ప్లాన్ హ్యాస్ ఏ లాకింగ్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ 5 years. ఈ ప్లాన్లో వచ్చేసి మొదటి 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉండడం జరుగుతుంది. 6వ సంవత్సరం నుంచి మీరు విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్ సింగిల్ ప్రీమియం. అంటే ఈ ప్లాన్లో ప్రీమియం చెల్లించాలంటే కేవలం ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి మీరు రెగ్యులర్గా ప్రీమియం కట్టుకుందాం అనుకుంటే ఆప్షన్ లేదు. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 30 days కంప్లీటెడ్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రైస్ వయసు వచ్చేసి 30 రోజులు నిండిన పిల్లల నుంచి పాలసీ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 70 years. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. మినిమం సమ్ అష్యూర్డ్ 1,25,000. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 1,25,000. అంటే ప్లాన్ తీసుకోవాలంటే మినిమం వచ్చేసి 1,25,000 డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు. మీరు ఎంతైనా ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండర్ ఆప్షన్ 1 1.25 times ఆఫ్ ది సింగిల్ ప్రీమియం. ఆప్షన్ 1లో వచ్చేసి 1.25 times సింగిల్ ప్రీమియం మీద ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి 1,00,000 కడితే 1,25,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. అండర్ ఆప్షన్ 2 10 times ఆఫ్ ది సింగిల్ ప్రీమియం. ఆప్షన్ 2లో వచ్చేసి 10 రెట్లు ఇన్సూరెన్స్ ఉంటుంది. 1,00,000 కడితే 10 లక్షలు, 2 లక్షలు కడితే 20 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది. మెచ్యూరిటీ తక్కువ వస్తుంది, ఇన్సూరెన్స్ ఎక్కువ కాబట్టి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 35 years. ఆప్షన్ 2కి వచ్చేసి మ్యాక్సిమం వయసు వచ్చేసి 35 సంవత్సరాల లోపు ఉండాలి. 35 సంవత్సరాలు దాటితే కనుక ఆప్షన్ 2 తీసుకోవడానికి రాదు. సో ఆప్షన్ 11కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆప్షన్ 1 70 సంవత్సరాల వరకు ఉంటుంది. మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 years కంప్లీటెడ్. సో చైల్డ్ కనుక పాలసీ తీసుకుంటే వాళ్ళ ఏజ్ 18 సంవత్సరాల తర్వాతే మెచ్యూరిటీ అవుతుంది. అలాగే పాలసీలు విత్డ్రాల్ కూడా 18 years తర్వాతే విత్డ్రాల్ అవుతుంది. మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 85 years నియర్స్ బర్త్డే ఆప్షన్ 1కి. సో 85 ఏజ్ వరకు ఆప్షన్ 1ని మెచ్యూరిటీ కింద పెట్టుకోవచ్చు. అలాగే ఆప్షన్ 2లో వచ్చేసి 50 years వరకు పాలసీ క్లోజ్ అయిపోవాలి. సో 50 years నియర్స్ బర్త్డే. గ్యారంటీడ్ అడిషన్. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి గ్యారంటీడ్ అడిషన్ రూపంలో ఎల్ఐసి అడిషనల్గా బోనస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో పాలసీలో యాడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ పాలసీ ఇయర్ టేబుల్లో చూడండి. గ్యారంటీడ్ అడిషన్ యాజ్ పర్ పర్సెంటేజ్ ఏజ్ ఆఫ్ సింగిల్ ప్రీమియం. సో సింగిల్ ప్రీమియం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద మనకు కొంత పర్సెంటేజ్ అనేది యాడ్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ 6th yearలో 3% గ్యారంటీడ్ అడిషన్ యాడ్ చేస్తుంది. అలాగే ఎండ్ ఆఫ్ 10th year 4%, ఎండ్ ఆఫ్ 15th year 5%, ఎండ్ ఆఫ్ 20th year 6%, ఎండ్ ఆఫ్ 25 years 7% అడిషనల్గా బోనస్ యాడ్ చేయడం జరుగుతుంది. పార్షియల్ విత్డ్రాల్. సో ఈ ప్లాన్లో వచ్చేసి కొంత పార్షియల్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. మీ ఏదైతే ఫండ్ వాల్యూ ఉంటుందో ఆ ఫండ్ వాల్యూ నుంచి కొంత ఫండ్ వాల్యూని విత్డ్రాల్ చేసుకోవచ్చు. 6th year తర్వాత నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. మైనర్ కనుక ఉంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 తర్వాత నుంచి విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక టేబుల్లో చూసుకుంటే కనుక పాలసీ ఇయర్ పర్సెంటేజ్ ఆఫ్ యూనిట్ ఫండ్ 6th to 10th year 15% ఫండ్ వాల్యూ విత్డ్రాల్ చేసుకోవచ్చు. 11 to 15th year సో 20% ఆఫ్ ఫండ్ వాల్యూ విత్డ్రాల్ చేసుకోవచ్చు. 16 to 20 years 25% ఆఫ్ ఫండ్ వాల్యూ విత్డ్రాల్ చేసుకోవచ్చు. 21 to 25 years సో ఇక్కడ 30% ఆఫ్ ఫండ్ వాల్యూ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో వచ్చేసి 4 రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్ ఫండ్, రెండోది బ్యాలెన్స్ ఫండ్, మూడోది సెక్యూర్డ్ ఫండ్, నాలుగోది బాండ్ ఫండ్. సో ఈ ఫండ్ గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోత్ ఫండ్. గ్రోత్ ఫండ్లో వచ్చేసి అప్రాక్సిమేట్ 15% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వస్తుంది. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని సో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డెత్ ఫండ్లో వచ్చేసి నాట్ లెస్ దెన్ 20%. సో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది సేఫ్ అనుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి నాట్ మోర్ దెన్ 40% వరకు ఇది కూడా సేఫ్ అనుకోవచ్చు. లిస్టెడ్ ఈక్విటీస్లో వచ్చేసి 40 to 80% ఇది షేర్ మార్కెట్లో లిస్టెడ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కొద్దిగా రిస్క్ అనుకోవచ్చు. బ్యాలెన్స్ ఫండ్ ఈ ఫండ్లో వచ్చేసి 12% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫండ్లో వచ్చేసి మీడియం రిస్క్ ఉంటుంది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డెత్ ఫండ్లో వచ్చేసి నాట్ లెస్ దెన్ 30%. సో ఇక్కడ 30% వరకు సేఫ్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి 40% వరకు. ఇన్ లిస్టెడ్ ఈక్విటీస్ వచ్చేసి 30 to 70%. ఇది కొద్దిగా రిస్క్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీడియం రిస్క్ ఉంటుంది. 12% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే సెక్యూర్డ్ ఫండ్లో వెరీ లో రిస్క్ ఉంటుంది, వెరీ లో మీడియం రిస్క్. సో ఇక్కడ వచ్చేసి 10% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డెత్ ఫండ్లో వచ్చేసి 40% నాట్ లెస్ దెన్ 45%. అలాగే షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి నాట్ మోర్ దెన్ 40%. అలాగే లిస్టెడ్ ఈక్విటీస్లో వచ్చేసి 15 to 55%. అలాగే బాండ్ ఫండ్లో వచ్చేసి 8% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లో రిస్క్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డెత్ ఫండ్లో వచ్చేసి నాట్ లెస్ దెన్ 60% వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది టోటలీ సేఫ్ అనుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి నాట్ మోర్ దెన్ 40%. ఇది కూడా సేఫ్ అనుకోవచ్చు. టోటలీ 100% అమౌంట్ ఇక్కడే షేర్ చేసేస్తారు. అలాగే లిస్టెడ్ ఈక్విటీస్లో ఎలాంటి అమౌంట్ వచ్చేసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తలేరు. పాలసీ తీసుకున్న తర్వాత మార్కెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏ ఫండ్ నుంచి ఏ ఫండ్లో అయినా మారచ్చు. గ్రోత్ ఫండ్ నుంచి బాండ్ ఫండ్ నుంచి బ్యాలెన్స్ ఫండ్ ఏ ఫండ్లో అయినా మారచ్చు. సంవత్సరానికి 4 సార్లు మార్చుకునే ఆప్షన్ ఉంటుంది ఫ్రీగా. సో 4 సార్లు దాటితే కనుక ఫర్ స్విచ్కి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాము.
ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. టర్మ్ 25 ఇయర్స్, పాలసీ కాల పరిమితి వచ్చేసి 25 సంవత్సరాలు తీసుకున్నాను. పీపీటీ సింగిల్ ప్రీమియం ప్లాన్ మొత్తంలో వన్ టైం ప్రీమియం చెల్లించాలి. పాలసీ ఓపెన్ చేసేటప్పుడు ప్రీమియం కట్టాలి. ప్రీమియం 10 lakhs, ప్రీమియం వచ్చేసి నేను 10 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి ప్రీమియం మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కనీస ప్రీమియం వచ్చేసి 1,25,000, 1,25,000 నుంచి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. గ్రోత్ ఫండ్ వచ్చేసి ఈ ఫండ్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వస్తుంది. సో ఈ ఫండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎన్ఏవి గ్రోత్ ఆఫ్ 15%, ఆప్షన్ 1. సో ఎన్ఏవి గ్రోత్ కనుక 15% అనుకుంటే ఆప్షన్ 1లో ఎంత వస్తుంది? 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. టర్మ్ 25 years, అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 30 years నుంచి 54 ఏజ్ వరకు పాలసీ ఉంటుంది. టోటల్ 25 years టర్మ్. 30 ఏజ్లో వచ్చేసి ప్రీమియం వచ్చేసి 10 lakhs కట్టేస్తున్నాము. సో ప్రీమియం మీద జీఎస్టీ ఉండదు. కట్టేసిన తర్వాత 25 yearsలో మెచ్యూరిటీ వస్తుంది. పర్సన్ ఏజ్ 54లో. సో మెచ్యూరిటీకి ఫండ్ వాల్యూ ఎంత ఉంటే అంత అమౌంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫండ్ వాల్యూ 2,85,39,573 రూపీస్. సో ఫండ్ వాల్యూ వచ్చేసి 2,85,39,573 రూపాయలు అనేది ఫండ్ వాల్యూ. సో ఈ అమౌంట్ మెచ్యూరిటీ తీసుకోవచ్చు 25 yearsకి. సో ఎన్ఏవి గ్రోత్ 15% అనుకుంటే ఈ రిటర్న్ వస్తుంది. లాంగ్ టర్మ్లో మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 20%, 25% కూడా రిటర్న్ ఇవ్వచ్చు. మినిమం 8 years దాటితే లాంగ్ టర్మ్ కిందికి వస్తుంది. 1 year, 2 year ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్లో. సో అది రిస్క్ ఉంటుంది. దానివల్ల భయం అనేది క్రియేట్ చేశారు. షేర్ మార్కెట్ అంటే ఒక భయం అన్నట్టు క్రియేట్ చేశారు. లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాకింగ్ పీరియడ్ 5 years. ఈ ప్లాన్లో వచ్చేసి మొదటి 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీని విత్డ్రాల్ చేసుకోవడానికి రాదు, పాలసీని క్యాన్సిల్ చేసుకోవడానికి రాదు. క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఛార్జెస్ ఉంటుంది. 3,000, 4,000 ఈ విధంగా ఛార్జెస్తోనే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 5 years తర్వాత ఎప్పుడు విత్డ్రాల్ చేసుకున్నా జీరో ఛార్జెస్ ఏమీ ఉండదు. ఫండ్ వాల్యూ ఎంత ఉంటే అంత అమౌంట్ కంప్లీట్లీ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే మీ కంప్లీట్ ఫండ్ వాల్యూ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. సపోజ్గా 6th yearలో విత్డ్రాల్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది? పర్సన్ ఏజ్ 35 అనుకుందాము. 35లో 19,57,000 ఫండ్ వాల్యూ. సో 19,57,000 మీ అకౌంట్కి క్రెడిట్ చేసేస్తారు. అలాగే 10 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే పర్సన్ ఏజ్ 39లో, సో 10 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే 34,61,039 రూపీస్ అనేది ఫండ్ వాల్యూ. ఈ ఫండ్ వాల్యూని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే 15 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 44 ఏజ్లో 70,09,043 రూపీస్. సో ఫండ్ వాల్యూ వచ్చేసి 70,09,043 రూపాయలు ఫండ్ వాల్యూ. సో ఈ ఫండ్ వాల్యూని విత్డ్రాల్ చేసుకోవచ్చు. పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే ఈ అమౌంట్ రిటర్న్ మీకు ఇచ్చేస్తారు. అలాగే 20 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే సో ఇక్కడ వచ్చేసి 1,41,55,928 రూపీస్. 1,41,55,928 రూపాయలు. సో 20వ సంవత్సరం తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే ఈ అమౌంట్ వస్తుంది. సో 25 yearsలో 2,85,00,000 చేంజ్ వచ్చేస్తుంది. ఈ పాలసీలో ఎల్ఐసి నుంచి బోనస్ అనేది యాడ్ చేస్తుంది గ్యారంటీడ్ అడిషన్ రూపంలో. సో గ్యారంటీడ్ బోనస్ యాడ్ చేస్తుంది. సో 6th yearలో వచ్చేసి 30,000 గ్యారంటీడ్ అడిషన్ బోనస్ యాడ్ చేస్తుంది. అలాగే 10th yearలో వచ్చేసి 40,000 గ్యారంటీడ్ అడిషన్ యాడ్ చేస్తుంది. అలాగే 44 ఏజ్ అంటే పర్సన్ 44 ఏజ్లో 15 years తర్వాత గ్యారంటీడ్ అడిషన్ 50,000 యాడ్ చేస్తుంది. అలాగే 20 yearsలో 60,000 గ్యారంటీడ్ అడిషన్ యాడ్ చేస్తుంది. అలాగే 25 yearsలో 70,000 గ్యారంటీడ్ అడిషన్ ఎల్ఐసి యాడ్ చేస్తుంది. సో ఇది ఆప్షన్ 1. ఈ ఆప్షన్ 1లో వచ్చేసి 1.25 times ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు 10 లక్షలు కడితే 1.25 times చేస్తే ఎగ్జాంపుల్కి 12,50,000 అవుతుంది. లేదా ఫండ్ వాల్యూ ఏది ఎక్కువ ఉంటే అది డెత్ జరిగినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్గా పర్సన్ డెత్ జరిగారనుకుందాము. సో ఫస్ట్ 5 years లోపు నార్మల్ డెత్కి 12,50,000. సో ఒకవేళ ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంటే ఫండ్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే అడిషనల్గా 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సో ఫండ్ వాల్యూ మీద అడిషనల్గా 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంగా డెత్ జరిగితే అడిషనల్గా 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్గా 6th yearలో పర్సన్ డెత్ జరిగారు అనుకుందాము. సో 12,50,000 లేదా ఇక్కడ ఫండ్ వాల్యూ 19,57,000. సో ఏది ఎక్కువ ఉంటే అది. ఇక్కడ 19,57,000 ఎక్కువ కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే 10 years తర్వాత 34,61,039 రూపీస్. అలాగే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే అడిషనల్గా 10 lakhs. సో 44,61,000 చేంజ్ వస్తుంది అడిషనల్గా 10 lakhs యాడ్ చేస్తే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే. అలాగే 15 years తర్వాత డెత్ జరిగితే 70,09,000 చేంజ్. యాక్సిడెంటల్గా డెత్ జరిగితే 80,09,000 చేంజ్ వస్తుంది. అలాగే 20 years తర్వాత డెత్ జరిగితే ఎగ్జాంపుల్కి 1,41,55,000 చేంజ్. యాక్సిడెంటల్గా డెత్ జరిగితే దీంట్లో మళ్ళీ 10 lakhs యాడ్ చేస్తుంది. ఈ ప్లాన్ని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ ఛార్జెస్ ఉంటుంది 1.3 ఉంటుంది. అలాగే ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ 3.5 ఉంటుంది. బయట మీరు మ్యూచువల్ ఫండ్కి వెళ్తే 10% వరకు కూడా ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఉంటుంది. సో ఇక్కడ 3.5 వరకు ఉంది. కానీ మనకు రిటర్న్ బోనస్ యాడ్ చేసేస్తుంది. సో ఎవ్రీ 5 yearsకి బోనస్ యాడ్ చేస్తుంది. అలాగే ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, నార్మల్గా డెత్ జరిగితే సమ్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ యాడ్ చేస్తుంది. సో చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. బయట పాలసీకి ఈ పాలసీకి తేడా అనుకోవచ్చు. ఇది పాలసీ అప్లై చేసిన తర్వాత 10 రోజుల్లోపు మీకు బాండ్ వచ్చేస్తుంది. సో ఎల్ఐసి బాండ్ ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. సో బయట మ్యూచువల్ ఫండ్ కానీ షేర్ మార్కెట్లో కానీ మీరు ఎక్కడ పాలసీ అప్లై చేసినా మీకు బాండ్ లాంటిది ఇయ్యరు. సో సాఫ్ట్ కాపీ మెయిల్కి పంపిస్తారు. ఆ జిరాక్స్ తీసుకొని పక్కన పెట్టుకుంటారు. ఇన్ కేస్ పర్సన్ డెత్ జరిగితే కనుక ఆ జిరాక్స్
సో నామినీకి ఐడియా లేకపోతే ఆ అమౌంట్ సో ఎటు పోతుందో కూడా ఐడియా ఉండదు. సో ఇది ఖచ్చితంగా భరోసా ఉంటుంది ఎల్ఐసి పాలసీ అంటే. సో లాంగ్ టర్మ్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. బెటర్ పాలసీ ఇది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ చూసుకుంటే సెక్షన్ 80కి అప్లికేబుల్ అవుతుంది. సో ప్రీమియం ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు. అలాగే 1010D అప్లికేబుల్ అవుతుంది. అప్ టు 2,40,000 వరకు 1010D అప్లికేబుల్ అవుతుంది. లోన్ నాట్ అవైలబుల్, ఈ పాలసీలో లోన్ అనేది ఉండదు. సో మీరు కావాలంటే కొంత పార్షియల్లీ విత్డ్రాల్ చేసుకోవచ్చు 6th ఇయర్ తర్వాత, కొంత ఫండ్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు లోన్ లాగా. సో నా పేరు వి జైపాల్, ఎల్ఐసి MDRT అడ్వైజర్, టాప్ ఏజెంట్ నేను. ఎల్ఐసి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. ఏమైనా పాలసీ ఉంటే పాలసీ నెంబర్ షేర్ చేసినా, పాలసీ మీద డౌట్స్ ఏది ఉన్నా కానీ నేను చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్తగా పాలసీ తీసుకోవాలన్నా కూడా నా ద్వారా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా, బయట దేశాల నుంచి కూడా తీసుకోవచ్చు. టాప్ నాచ్ సర్వీస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.